జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకోవడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు భాగస్వాములు కావాలని ఆ పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు గారు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాలు జీవీఎంసీ 10 వార్డులకు చెందిన జనసేన నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే రమేష్ బాబు సమావేశమైనారు. సెప్టెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ, కూటమి నాయకులు పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2వ తారీఖున వేపగుంట సమీపంలోని మీనాక్షి కన్వెన్షన్ హాల్లో ఉదయం 8 గంటలకు అల్పాహారంతో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ప్రారంభమవుతాయని, ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం, పేదలకు దుస్తులు పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు అందించడం, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయని ఎమ్మెల్యే వెల్లడించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ప్రతి జన సైనికుడికి పెద్ద పండుగ అని, గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు జరుపుకోవడం తమకు ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. అలాగే నియోజకవర్గంలో పలుచోట్ల ఆటల పోటీలు, దేవాలయాలలో పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 2వ తారీఖు జనసేన పార్టీ అధ్యక్షులు, మా ప్రియతమ నేత, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 3 మండలాలు, వార్డులు నాయకత్వం అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే మా నాయకుడు ఎప్పుడు కూడా డబ్బులు వేస్ట్ చేయకండి, ఏది జరిగినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలే జరగాలి అని ఆయన పిలుపు మేరకు రేపు 2వ తారీఖు కూడా వేపగుంట దగ్గర మీనాక్షి కళ్యాణ మండపంలో ఆల్రెడీ బుక్ చేశాం. ఉదయం 8 గంటల నుంచి పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు రన్ చేయబడుతుంది. మొత్తం కేడర్ అందరికీ కూడా పిలిపిస్తూ ఉన్నాం. జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని పంచాయతీరాజ్ ద్వారా, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా, అటవీ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారి మార్కు చూపించి డెవలప్ చేసిన ఆ నాయకుడి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ అందరూ కూడా భారీ ఊరేగింపులతో ఆ క్యాంపుకు వచ్చి కేక్ కటింగు, బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనాలి అని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎర్లీగా రండి. అందరికీ కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. టిఫిన్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపులో పెద్ద ఎత్తున జరిగే సంబరాల్లో, కేక్ కటింగ్ సంబరాల్లో పేదలకు బట్టల పంపిణీ ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది పిల్లలకి బుక్స్ పంపిణీ ఉంటుంది. రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. దానిలో పాలు పంచుకోమని ఎప్పుడూ గతంలో జరగని విధంగా, ఎందుకంటే మన నాయకుడు కూడా ఈ మధ్యనే చిన్న ఆపరేషన్ కూడా చేయించుకుని వచ్చారు కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అని, నిండు నూరేళ్ళు వారు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇలాగే కష్టపడి ఆయన పనిచేయాలని, ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయాలని ఈరోజు మేమంతా మాట్లాడుకోవటం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, గతంలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో ఇలా జరుగుద్ది అనే విధంగా ఆ కార్యక్రమం ఉండాలని కూడా మేమంతా మాట్లాడుకున్నాం. మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా నేను ఇచ్చే పిలుపు ఏమిటంటే అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కోరుతా ఉన్నాను.